మీకు చెక్ పెట్టేందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకే ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ని రేవంత్ రెడ్డి దగ్గరికి తీసి పెంచి పోషిస్తున్నారు. నిజమేనా? నాకు చెక్ పెట్టడం అనే భావన కన్నా ఆయన బలం ఆయన సొంత అనుచరులను పెంచుకోవాలని. నేనే సొంత అనుచరుల్లో రానే. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లాయలిస్ట్గా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసేటటువంటి వాడిని. నేను నిన్నటి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క అనుచరణ వర్గం, ఆయన సొంత వర్గము అనేది అందులో ఏదైతే ఆయన భావిస్తాడో నేను అందులో భాగస్వామ్యం అయ్యేటటువంటి కాదు. ఆయన కావాల్సిన సొంత అనుచర వర్గం కావాలి. మా ఎమ్మెల్యే పొద్దున్నేస్తే ఏం చేస్తాడు, నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా, నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత అనుచర వర్గంలో ఆయన లాయలిస్ట్ ఏదైతుందో ఆయనే భావిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి అటువంటి వాళ్ళే కావాలి. రేవంత్ రెడ్డి గారికి అటువంటి వాళ్ళే కావాలి. రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైనా ఒత్తిడి గురి చేసి నాయకత్వం మార్పు చేయాలని చెప్పని భావించినట్టయితే ఎదురు తిరగడానికి కావాలే కదా. కాంగ్రెస్ పార్టీలో ఎన్నడైనా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు వచ్చి నాయకత్వ మార్పు, ఇవాళ కర్ణాటకలో నాయకత్వ మార్పు చర్చ జరుగుతుంది. రేపు తెలంగాణలో ఎన్నడైనా నాయకత్వ మార్పు చర్చ జరిగినట్టయితే దాన్ని ఎదుర్కోవడానికి కొరకు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఏదైతుందో ఆల్వేస్ దేర్ లాయల్టీ విల్ రెస్ట్ విత్ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ పార్టీ ఫిరాయింపుల వాళ్ళు సీఎం గారితో ఉంటారు. ఆయన ఏమనుకో 20 మందిని చేర్చుకుంటా అటో ఇటో చేసి వీళ్ళ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించే విధంగా నేను ఏదైతుందో 20-23 మంది చేర్చుకుంటా. ఈ 23 మంది ఎన్నడైనా నా లాయలిస్ట్ ఉంటారు, అంటే ఆయన లాయలిస్ట్ ఉంటారు. గడ్డు పరిస్థితి వస్తే అధిష్టానానికి ఎదురు తిరుగుతారు, అధిష్టానానికి ఎదురు తిరుగుతారు. అధిష్టానం అమాయకత్వం. ఈయన చెప్పిన మాటల్లో మా ఇల్లు పడిపోయింది.